భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పానన్నారు గంట. మళ్ళీ 2 రోజుల తర్వాత పిలుస్తానని ఆలోచించి చెప్పాలని అధినేత చెప్పారని అన్నారు. వైసీపీ మునిగే నావాని గెలిచేది కూటమి అని స్పష్టం చేశారు గంట. ఈ చీపురుపల్లికి సంబంధించిన వార్తలకు సంబంధించి మా అధ్యక్షులు వారు కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ. నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్ గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 days లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశాన్ని ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుందో నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీమిలి చేద్దు కానీ, లేదంటే చీపురుపల్లి చేయాలి చీపురుపల్లి చేద్దు కానీ, ఆ నిర్ణయం నాకు వదిలే. నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో. ఆయన తీసుకున్న కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? కాదని ఎవరన్నారు? బాబు గారి కుటుంబ సభ్యుడిని, బాబు గారి స్వామి భక్తుడుగా సార్, అందులో డౌట్. థ్యాంక్ యూ.